హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో వుడ్ రాదర్ దాన్ గురించి తెలుసుకోబోతున్నాము. అర్థం లర్నర్స్, వుడ్ రాదర్ దాన్ను ఎప్పుడు ఉపయోగించాలి, దీని యొక్క స్ట్రక్చర్ ఏమిటి, అదేవిధంగా దీన్ని ఉపయోగించిన కొన్ని ఉదాహరణలను ఈ క్లాస్లో చూద్దాం. అర్థం లర్నర్స్, వుడ్ రాదర్ దాన్ను ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే రెండింటిలో ఒకదానికి అధిక ప్రాధాన్యత ఇచ్చుట. రెండింటిలో ఒకదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఈ వుడ్ రాదర్ దాన్ అయితే ఉపయోగిస్తారు. అర్థమైందా? దీని యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వుడ్ రాదర్ ప్లస్ V1 వర్బ్ ప్లస్ దాన్ ప్లస్ V1 వర్బ్, దాని తర్వాత ఆబ్జెక్ట్. అర్థమైందా? వుడ్ రాదర్ దాన్ని ఉపయోగించిన ఏ వాక్యమైనా సరే ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? మొదటగా సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత వుడ్ రాదర్, తర్వాత V1 వర్బ్ కంపల్సరీగా వస్తుంది, దాని తర్వాత దాన్, తర్వాత కంపల్సరీగా V1 వర్బ్, దాని తర్వాత ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇప్పుడు వుడ్ రాదర్ దాన్ని ఉపయోగించిన కొన్ని ఉదాహరణలను చూద్దాం. నాయుడు వుడ్ రాదర్ స్టావ్ దాన్ బెగ్ అదర్స్. నాయుడు వుడ్ రాదర్ స్టావ్ దాన్ బెగ్ అదర్స్ అనే వాక్యానికి తెలుగు అర్థం: నాయుడు అదర్స్ని అంటే ఇతరులను బెగ్ అంటే అడగడం కంటే ఉపవాసం మేలనుకుంటున్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థము. నాయుడు ఇతరులను అడగడం కంటే ఉపవాసం ఉండటం మేలని అనుకుంటున్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థమైతే వస్తుంది. అర్థమైందా? నాయుడు ఏమనుకుంటున్నాడు? అదర్స్ని అడుక్కోవడం కంటే, ఇతరులను అడగడం కంటే దీనికంటే ఇది మేలు అంటే ఇక్కడ దీనికి ఇంపార్టెన్స్ లేదు, దీనికి ఇంపార్టెన్స్ ఉంది అని అర్థము. దీనికంటే ఇది మేలు అని అర్థమైతే వస్తుంది ఈ వుడ్ రాదర్ దాన్ని ఉపయోగించినప్పుడు. అర్థమైందా? మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వుడ్ రాదర్ డై దాన్ మ్యారీ హర్. హీ వుడ్ రాదర్ డై దాన్ మ్యారీ హర్ అనే వాక్యానికి తెలుగు అర్థం: అతడు ఆమెను వివాహం చేసుకోవడం కంటే చావడం మేలనుకున్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. అంటే అతడు దీనికంటే ఇది మేలు అని అనుకున్నాడనమాట. అర్థమైందా? అతడు ఆమెను పెళ్లి చేసుకోవడం కంటే చనిపోవడం మేలని అనుకున్నాడు. సో ఇక్కడ ఈ మ్యారీకు ఇంపార్టెన్స్ లేదు, డైకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఈ రెండిటిలో డైకు మ్యారీకు ఈ రెండిటిలో డై అనే పదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సో అందువలన ఈ వుడ్ రాదర్ దాన్ అయితే ఉపయోగించారు. అర్థమైందా? రెండిటి మధ్యలో ఒకదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ వుడ్ రాదర్ దాన్ అయితే ఉపయోగిస్తారు. అర్థమైందా? ఈ వాక్యం అనేది వుడ్ రాదర్ దాన్ యొక్క స్ట్రక్చర్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వుడ్ రాదర్, దాని తర్వాత డై అనేది V1 వర్బ్, దాన్ మ్యారీ అనేది V1 వర్బ్, దాని తర్వాత ఆబ్జెక్ట్. సో ఈ వాక్యం అనేది ఈ స్ట్రక్చర్లోనే ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ వుడ్ రాదర్ సిట్ దాన్ స్టాండ్. షీ వుడ్ రాదర్ సిట్ దాన్ స్టాండ్ అనే వాక్యానికి తెలుగు అర్థం: ఆమె నిలబడి ఉండటం కంటే కూర్చొని ఉండటం మేలని అనుకుంటోంది. కూర్చొని ఉండాలని అనుకుంటోంది. అర్థమైందా? ఇక్కడ ఆమె ఏం చేయాలనుకుంటుంది? నిలబడడం కంటే దీనికంటే ఇది మేలు అని భావిస్తోంది అనమాట. అర్థమైందా? దీనికంటే ఇలా ఉండాలని అనుకుంటోంది. సో ఇక్కడ స్టాండ్ కంటే సిట్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అర్థమైందా? హీ వుడ్ రాదర్ డ్రింక్ దాన్ టీ. హీ వుడ్ రాదర్ డ్రింక్ దాన్ టీ అనే వాక్యానికి తెలుగు అర్థం: అతడు తినడం కంటే త్రాగడం మేలని అనుకుంటున్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వుడ్ రాదర్, డ్రింక్ అనేది V1 వర్బ్ అవుతుంది, దాని తర్వాత V1 వర్బ్ ఈట్ అవుతుంది. సో ఈ వాక్యం కూడా వుడ్ రాదర్ దాన్ యొక్క స్ట్రక్చర్లోనే ఉంది. అతడు
తినడం కంటే డ్రింక్ చేయడం మేలని అనుకుంటున్నాడు అనమాట. అర్థమైందా లెర్నర్స్? అంటే ఇక్కడ ఈట్ కంటే డ్రింక్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. ఇవాళ క్లాస్లో ఏం తెలుసుకున్నారు? వుడ్ రాదర్ దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు మరియు ఈ వుడ్ రాదర్ దాన్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వుడ్ రాదర్ దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే రెండిటిలో ఒకదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దీన్నైతే ఉపయోగిస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఈ వుడ్ రాదర్ దాన్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ రాదర్ ప్లస్ V1 వర్బ్ ప్లస్ దాన్ ప్లస్ V1 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1 వర్బ్ మటుకే యూజ్ చేయాలి. అర్థమైందా? దాన్ తర్వాత వచ్చేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉండదు అని అర్థమైతే వస్తుందన్నమాట. దీనికంటే ఇది ఎక్కువ అని అర్థమైతే వస్తుంది. దీనికంటే ఇది ఎక్కువ అన్న అర్థమైతే వస్తుంది ఈ వుడ్ రాదర్ దాన్ని ఉపయోగించినప్పుడు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.